బాపట్ల జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. 6 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 16,50,000 రూపాయల నగదు, 23 బైకులను స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన కొమ్మ వెంకటసాయి, అతని తమ్ముడు సాయికృష్ణ, నాని, నాగూరువల్లి, రామేష్ బాబుతో పాటు తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన శివారెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. ఇక బాపట్ల జిల్లాతో పాటు ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బైక్ దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు. ప్రధాన నిందితుడైన కొమ్మ వెంకటసాయిపై గతంలో మర్డర్ కేసు నమోదైందని తెలిపారు. తమ్ముడు మొత్తం బల్లిపోయి మొత్తం అంటూ ఇదే సార్ ఓకే 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 సార్ సార్ చూడండి సార్ సార్ ఓకే ఎస్ఏ రవితేజ కోటేశ్వరరెడ్డి ఈ టీంలో అమృతులు ఎస్ఐ కూడా ఉన్నారు. సో సిసిఎస్ టీంతో పాటు అమృతులు ఎస్ఐ టీం ఆల్సో ది కృష్ణ దాసు చిరంజీవి రావు అమృతులు సార్ సార్ ఓకే రావు మంచి ప్రేమ. ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠ 6 మెంబర్స్ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. వీరు బాపట్ల జిల్లాతో పాటు నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ఒంగోలు, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడడం జరిగింది. వీరి వద్ద నుంచి 23 ద్విచక్ర వాహనాలు ఏవైతే చోరీకి గురయ్యాయో వాటన్నింటిని కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ అంతా కూడా పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్యాంగ్ మెంబర్సు. ఇందులో ప్రధానంగా వెంకటసాయి, కొమ్మ వెంకటసాయి అని ఈ వినుకొండ సీతయ్య నగర్కి సంబంధించినటువంటి వ్యక్తితో పాటు అతని బ్రదర్ అయినటువంటి కొమ్మ సాయికృష్ణ, ఇతను కూడా సీతయ్య నగర్ వినుకొండ. అదేవిధంగా ఈ గ్యాంగ్లో వీరితో పాటు నాని, నాగూరువలి, రమేష్ బాబు అనే వాళ్ళు ఈ పెదనాసా బజార్, రెడ్డి నగర్ అండ్ ముట్లకుంట కాలనీకి సంబంధించిన వాళ్ళు. ఈ 5 మంది కూడా వినుకొండ టౌన్కి సంబంధించిన వాళ్ళు. ఇందులో వెంకటసాయి మీద మర్డర్ కేసు కూడా ఒకటి రిజిస్టర్ అయి ఉంది. నాగూరువలి అదేవిధంగా నాని మీద కూడా గతంలో ఈ 2 వీలర్ థెఫ్ట్ కేసెస్ కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ బండి శివారెడ్డి అనే వ్యక్తి, ఇతను యాక్చువల్లీ
ఒంగోలు జిల్లా రామాపురం పొదిలి మండలానికి సంబంధించిన వ్యక్తి. ఇతను ప్రజెంట్ సంగారెడ్డి, తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి సంగారెడ్డిలో ఒక మెకానిక్ షాప్ పెట్టుకున్నాడు. వీళ్ళంతా కూడా గ్యాంగ్గా ఫామ్ అయ్యి ఈ బాపట్ల జిల్లాతో పాటు నైబరింగ్ జిల్లాల్లో 4 జిల్లాల్లో కూడా ఈ 2 వీలర్ చోరీలకు పాల్పడుతూ ఈ అఫెన్సెస్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అమృతూరు పిఎస్ లిమిట్స్లో ఎస్టర్డే పట్టుకోవడం జరిగింది. వీళ్ళ వద్ద నుంచి 16.5 లక్షలు విలువైనటువంటి 23 2 వీలర్స్ని రికవరీ చేసి రిమాండ్ చేసి జైలుకు పంపడం జరుగుతుంది.